నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక దేశ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఘోర అప్రతిష్టను మూటగట్టుకుంది వైసీపీ సర్కార్. జగన్ హయాంలో ఏపీ ఎన్ని విధాల నష్టపోయాలో అన్ని విధాల నష్టపోయింది. పాలనాపరమైన ఘోర వైఫల్యం ఒక ఎత్తైతే, ఆ పార్టీ అధినాయకుడి దగ్గర నుంచి మొదలుకొని కార్యకర్తల వరకు వాడిన భాష అత్యంత హేయమైందిగా చరిత్రలో నిలిచిపోతుంది. నాటి వైసీపీ ప్రభుత్వ చేతగాని తనంపై ఇక ఏదైతే సద్విమర్శలు చేసిన టీడీపీ జనసేన నాయకులపై ఘోరమైనటువంటి పదజాలంతో వైసీపీ నాయకులు దూషించారు. పూర్తిగా అప్పుడు 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదలుకొని సామాన్య కార్యకర్త వైసీపీకి సంబంధించిన నేత వరకు కూడా ఏ విధంగా వాళ్ళ భాష ఏ విధంగా వాడారో మనం చూసాం. అంటే ఏదైతే పాలనాపరమైనటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి కావచ్చు, అప్పటి ప్రతిపక్ష పార్టీలు జనసేన, బీజేపీ, తర్వాత టీడీపీ, ఈ నేతలందరూ కూడా ఏదైనా సలహాలు సూచనలు లేదనంటే ఏదైనా సద్విమర్శలు చేస్తే ఇష్టం వచ్చినట్టుగా అసలు నోటికొచ్చిన విధంగా కూడా బూతులు తిట్టిన పరిస్థితి గతంలో కనిపించింది. ఇక ఎమ్మెల్యే మంత్రి పదవుల్లో ఉన్నవారు సైతం వినడానికే ఇబ్బందిగా ఉండే భాషను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారంటే వారి వ్యక్తిత్వం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై తీవ్ర దుర్భాషలాడారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా వైసీపీ కింది స్థాయి లీడర్లు, కార్యకర్తలు సైతం అదే బాట పట్టి సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులతో రెచ్చిపోయారు. అయితే వాళ్ళు చేసిన తప్పులకు ఇప్పుడిప్పుడే మూల్యం చెల్లించుకోవడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన వారికి పోలీసు వ్యవస్థ తమ స్టైల్లో బుద్ధి చెబుతోంది. ఇదిలా ఉంటే తాజాగా మాజీ మంత్రి కొడాలి నానిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. విశాఖ నగరానికి చెందిన లా విద్యార్థిని సత్యాల అంజనప్రియ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై అవమానకరమైనటువంటి రీతిలో అసభ్య పదజాలం ఉపయోగించారని దుర్భాషలాడుతూ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారంటూ ఆమె ఫిర్యాదు కాపీలో వెల్లడించారు. మనం చూస్తా ఉన్నాం ఆ కాపీ కూడా. ఇక కొడాలి నాని వ్యాఖ్యలు వారి పరువు ప్రతిష్ట నష్టం కలిగించే విధంగా కాకుండా ఉన్న విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా వారి వ్యక్తిగత గౌరవాన్ని కావచ్చు, ఆ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. మనం చూడొచ్చు కొడాలి నాని అసెంబ్లీ సాక్షిగా కూడా ఎలాంటి మాటలు ఉపయోగించారు, ఎలా అప్పటి ప్రతిపక్ష పార్టీలపైన విరుచుకుపడ్డారు. అంటే సద్విమర్శలు చేస్తే అది వేరు, అది హుందాగా ఉంటుంది, ఎక్కడైనా కానీ అవి తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను వాళ్ళ వ్యక్తిగతంగా తర్వాత వాళ్ళ బాడీ షేమింగ్ చేస్తూ కూడా ఆ విధమైనటువంటి విమర్శలు చేయడం చాలా ఇబ్బందికర పరిస్థితి. ఇప్పుడు దానికి సంబంధించి ఒక్కొక్క కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతెందుకు రజనీకాంత్ గారు సూపర్ స్టార్, ఆయన ఎవరి జోలికి వెళ్ళరు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది అన్న ఒక్క మాటకే ఆయన బాడీ షేమింగ్ కావచ్చు, ఆయనకు సంబంధించి ఏ విధంగా అసభ్యంగా మాట్లాడారో ఈ కొడాలి నాని కావచ్చు, రోజా